అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇది జనరల్ రిక్రూట్మెంట్ అండి. నోటిఫికేషన్ యాక్చువల్గా జూన్ 2కే రిలీజ్ అయ్యింది. ఇంకా 2 రోజులు మీకు అవకాశం ఉంది అన్న విషయాన్ని మీకు తెలియజేయడం కోసం నేను ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఉన్న 2 రోజుల అవకాశాన్ని అయినా సరే మీరు యూటిలైజ్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ పొందుకునే అవకాశం మీకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ముందుగా ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే టీజీపీఎస్సీ అండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రిక్రూట్మెంట్ వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. జూన్ 2, 2026 రోజున రిలీజ్ అయింది. అలాగే పోస్ట్ నేమ్ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ. టోటల్ వేకెన్సీస్ వచ్చి 222 అండి. ఇది మల్టీ జోన్కి సంబంధించి ఉంది. జాబ్ లొకేషన్ ఎక్కడంటే తెలంగాణలో మల్టీ జోన్ ఎక్కడైనా మీకు పోస్టింగ్ చేసే అవకాశం ఉంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఇది పర్మనెంట్ అండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వీస్కి సంబంధించి. అది స్టాటస్ దానికి సంబంధించి ఏంటంటే ఇంకా యాక్చువల్గా నేను ఈ రిపోర్ట్ జనరేషన్ టైంకి 5 days ఉండింది, కానీ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ ఐ కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇంకా 2 రోజులు మీకు అవకాశం ఉంది. మొత్తంగా 222 వేకెన్సీస్ ఉన్నాయండి. బ్రేకప్ మనకి అనెక్సల్ 1లో మనకి ఇవ్వబడింది అఫీషియల్ నోటిఫికేషన్లో. నేను అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు గో త్రూ కావచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం నెక్స్ట్ సెక్షన్లో మనం చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అండి, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. అది ఏజ్ లిమిట్ మీరు చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రిలాక్సేషన్ ఫర్ యాజ్ పర్ యువర్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కూడా మీకు రిజర్వేషన్ అప్లై అవుతుంది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలండి. అలాగే శాలరీ పే స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఈ పొజిషన్కి 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయల వరకు పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ పే ఏమైనా ఉందా అంటే తెలంగాణ రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం అది చేంజ్ అవుతుంటుంది అన్న విషయం మీరు గమనించాలి. గ్రేడ్ పే ఇది నాట్ అప్లికేబుల్ అన్నట్టుగా సూచిస్తుందండి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ జూన్ 6వ తేదీ నుంచి అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 13వ తేదీ, అనగా రేపు లేని ఎల్లుండే మనకి 13 జూలై సాయంత్రం 5 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు మిస్ కావద్దన్న విషయాన్ని మీకు ఒకసారి తెలియజేస్తున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఎలా ఉన్నాయి అని అంటే 1000 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కండి, అలాగే 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ₹120 ఆల్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎగ్జామ్టెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పే. అలాగే మనం పేమెంట్ మోడ్ ఎలాగా చూసుకున్నట్లయితే ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా, యూపీఐ ద్వారా కూడా మీరు ఈ పేమెంట్ యూజ్ చేసుకుని పేమెంట్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే అక్టోబర్లో 2026 అక్టోబర్లో టెంటేటివ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తుంది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ఉంటుందండి. క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి లెవెల్ అని ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 300 మార్క్స్ అండి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే టోటల్ 300 క్వశ్చన్స్ ఉంటాయి, 450 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైపు పేపర్ 2 క్యారీస్ డబుల్ వెయిటేజ్ 300 మార్క్స్. రిటర్న్ ఎగ్జామ్ ఓన్లీ, నో ఇంటర్వ్యూ. మీరు గమనించాలండి, ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే, ఇంటర్వ్యూ కూడా లేదంటండి. ఇది చక్కని అవకాశము, మీరు యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి మెడికల్ స్టాండర్డ్ సంబంధించి ఏమైనా అంటే నాట్ అప్లికేబుల్, దీనికి సంబంధించి ఏం లేదు. అలాగే సెక్షన్ 8లో మనం చూసినట్టయితే సెలక్షన్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అగైనెస్ట్ వేకెన్సీస్. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ స్పోర్ట్స్ ఈడబ్ల్యూ 40% ఉండాలంటే వీళ్ళకి, బీసీకి 35% మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ అని ఉండదు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూకి చూసినట్టయితే 30% మీకు ఉన్నట్లయితే సరిపోతుందండి మీరు క్వాలిఫై కావడానికి. ఇక్కడ క్వాలిఫై అయినంత మాత్రాన సెలెక్షన్ అవుతుందని గ్యారంటీ లేదండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ రూల్స్. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అది ఎస్ఎస్సి మేజర్గా,
క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ యాజ్ అప్లికేబుల్. లోకల్ క్యాండిడేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలండి. అలాగే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ పీడబ్ల్యూడీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అది సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలండి. అలాగే ఇంకా మనం చూసినట్లయితే అదర్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ అనెక్స్యూస్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఒకసారి మీరు నోటిఫికేషన్ కూడా గో త్రూ అవ్వండి. అనెక్స్యూస్లో ఏవైతే మెన్షన్ చేశాడో అవైతే కంపల్సరీగా సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి అయితే ఈ డాక్యుమెంట్స్ కావాలి అని అయితే నోటిఫికేషన్ పరంగా తెలుస్తుంది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇఫ్ ఎంప్లాయిడ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్లో ఉన్నట్లయితే మీ అక్కడి నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం అయి ఉంటుంది అని మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేసేదండి. అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిజర్వేషన్స్ అప్లికేబుల్ అవుతున్నాయో అవైతే అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్ అనెక్స్ 1లో ఉంది. మీకు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు దీన్ని అప్లై చేసుకుని ఇది గొప్ప అవకాశము, దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మీకు అవకాశం ఉంది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీనికి అప్లై చేసుకొని మీ గవర్నమెంట్ జాబ్ కలని మీరు దీని ద్వారా ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో కండి. ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఇంకా వేరే పోస్టులు కూడా ఉన్నాయి. నేను దానికి సంబంధించిన వేరే వీడియో చేస్తాను. ఈ ఛానల్ మీరు ఫాలో అవుతున్నట్టయితే ఎస్పెషల్గా మీకు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇది ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా మీతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ పొందుకునే అవకాశాన్ని మీరు కలిగిస్తారని నమ్ముతున్నాను.